ఫోన్ రికవర్ చేసినాం. దాని గురించి మేళా పెట్టినాం. ఎవరెవరు రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళకి అందరికీ రిటర్న్ ఇచ్చేస్తాం. ఈ సెల్ ఫోన్కి మనం ట్రైన్లో వాళ్ళు పనుకుంటారు, లేకుంటే దిగినప్పుడు, లేకుంటే ట్రైన్లో ఎక్కినప్పుడు కొంతమంది దొంగలు పార్కింగ్ చేస్తారు. కొన్ని మిస్ అయిపోతాయి, స్లిప్ అయి పడిపోతాయి. ఇమీడియట్గా వాళ్ళకి ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం. స్టేషన్లో ప్రతి స్టేషన్లో కూడా ఎవరైనా సెల్ ఫోన్ పోతే ఇమీడియట్గా CEIR పోర్టల్ అని ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఇది 19 ఏప్రిల్ 2023లో స్టార్ట్ అయింది. ఇది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ పోర్టల్ అని. దీనికి ఏమైతే మనం నియరెస్ట్ మీ సేవలో పోయి మన IME నెంబర్, సెల్ ఫోన్ నెంబర్, మన డీటెయిల్స్ పెట్టేస్తే ఇమీడియట్గా ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైనా దానిలో సిమ్ పెడితే ఇమీడియట్గా మనకు నెంబర్ వచ్చేస్తుంది. దాని ద్వారా మనం ట్రాకింగ్ చేసి వాళ్ళ లొకేషన్ తీసుకొని మన టీమ్స్ని పంపి ఐడెంటిఫై చేసి వాళ్ళని దగ్గర నుంచి రికవరీ చేస్తాం ఫోన్లో. ఇట్లాంటిది మనం ఓన్లీ తెలంగాణ కాదు, అదర్ స్టేట్స్లో కూడా, అంటే కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అక్కడ మన టీమ్స్ని పంపి ఈ ఫోన్లు రికవర్ చేపిస్తున్నాం. అంటే దీనికి మనకు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మా టీం వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ నుంచి బీహార్ పోతారు, మధ్యప్రదేశ్ పోతారు. అక్కడ ఆ మనిషిని ఐడెంటిఫై చేయాలి. ఒకసారి వాళ్ళు నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ వాళ్ళు కాల్ చేస్తే చేసేస్తారు. దీనిలో మాకు RPF వాళ్ళకు కూడా బాగా సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ లోకల్ పోలీస్ ద్వారా హెల్ప్ తీసుకొని అన్ని రికవర్ చేసి తీసుకొచ్చినాం. ఈ ప్యాసింజర్స్లకి ట్రైన్లో ఎవరు పోతారో, ఎస్పెషల్లీ లేడీస్ని, వాళ్ళకి ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు లగేజ్ తక్కువ పెట్టాలి. చిన్నపిల్లలు ఉంటే ఇంకా లగేజ్ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ డిస్టర్బెన్స్ అవుతుంది, వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ అవుతుంది. మన ఇంపార్టెంట్ అంటే కాస్ట్లీ వస్తువులు ఉంటాయి. సెల్ ఫోన్ కూడా iPhone 1,00,000 కంటే పైకి ఉంది. వేరే క్యాష్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, లేకుంటే వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ పోతుంది. అందుకే మా రిక్వెస్ట్ ఏంటంటే ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తున్న ప్యాసింజర్స్లోకి తక్కువ లగేజ్ క్యారీ చేస్తే మీకు అంతా సేఫ్ ఉంటుంది. ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తారు, అక్కడ నుంచి వేరే వాళ్ళు దొంగతనం చేసుకుంటారు. లేకుంటే ఫోన్ సిమిలర్గా ఉంటుంది. ఒకసారి ఊరు నుంచి వస్తారు, రిమోట్ ఏరియా నుంచి వస్తారు, ఆ ఫోన్ అదే మాదే అని అట్లా తీసుకెళ్ళిపోతారు. అందుకే మీ ప్రాపర్టీ, మీ వస్తువులకి మీరు జాగ్రత్తగా ఉండాలి. ట్రైన్లో మీ ట్రైన్లో కూడా ఛార్జర్ ఉంటుంది, అక్కడ ఛార్జింగ్కి పెట్టేస్తారు. టాయిలెట్కి పోతారు, వాష్రూమ్కి పోతారు. అప్పుడు పోతున్నప్పుడు ఆ ట్రైన్లో మీ 4 ప్యాసింజర్స్ ఉంటారు. మీరు వాళ్ళకి చెప్పిపోవాలి, లేకుంటే మీతో పాటు ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పిపోవాలి. ఇట్లా నేను ట్రైన్లో ఈ ఛార్జింగ్ పెట్టిన ఫోన్ అని. ఇంకా కొన్ని సందర్భాల్లో మాకు ట్రైన్లో ఎట్లా ఉంటుంది అంటే, కొంతమంది ఇప్పుడు ప్రతి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళు వీడియో తీసి మాకు పంపుతున్నారు. అది కూడా మేము ఫైండ్ అవుట్ చేసి ట్రాక్ చేసి పడుకుంటున్నాం. వాళ్ళకి FIR చేసి రిమాండ్ కూడా చేస్తున్నాం. అట్లాంటి సికింద్రాబాద్లో పోలీసులో 4 FIR అనేది, 4 అరెస్ట్ చేసినాం, 4 ఫోన్ రికవర్ కూడా చేసినాం.